శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు చరిత్రలో ఒక ముఖ్యమైన దినం. యేసు ప్రభుల వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో భాగంగా దేవునితో అసమాధానపడ్డ మానవాళికి, సృష్టితో అసమాధానపడ్డ మానవాళికి సమాధానం అందించుటకు ఆయన నరావతారిగా కన్యా మరియ గర్భం యందు ధరింపబడి ఆయన నరావతారి ఈ లోకంలోనికి వచ్చేశారు. యేసు ప్రభుల వారి శ్రమలు, మరణం, పునరుత్థానం ఇది ఒక హితోపదేశం. సర్వ మానవాళికి ఇది ఒక రక్షణ సందేశం. ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు నుండి పరిశుద్ధ వారం ప్రారంభమవుతుంది. ఈరోజు యేసు ప్రభుల వారు జయోత్సవంతో యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తున్నారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న దేశాల నుండి, గ్రామాల నుండి ప్రజలందరూ ఆ చోటికి వచ్చి ఈయనే మెస్సియా, ఈయన మాకు రాజుగా ఉంటే మా కష్టాలన్నీ తీరుతాయి, మాకు ఆకలి ఉన్నప్పుడు, రోగిష్ఠులమైనప్పుడు, బాధ సమయంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించే ఘనమైన వ్యక్తి ఈయనే అని వారందరూ యేసు ప్రభుల వారిని ఎంపిక చేసుకొని దారి పొడవునా వారందరూ బట్టలు వేస్తూ మొట్టలు చేతులు పట్టుకొని యేసు ప్రభుల వారికి జై అని తెలియజేస్తూ చిన్నలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు యెరూషలేము దేవాలయంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ప్రభుల వారు గాడిదబొమ్మ ఎక్కి మరి వస్తుంటారు. గాడిదబొమ్మ దేనికి చిహ్నం అంటే సమాధానానికి చిహ్నం, గుర్రం యుద్ధానికి చిహ్నం. మరి ఆ సమయంలో యేసు ప్రభుల వారు యెరూషలేము దేవాలయంలోకి రాగానే అక్కడ అన్ని వ్యాపారం జరుగుతుంది. రూకలు మార్చడం, దేవుని సన్నిధిలో పావురాలను సమర్పించాలంటే వారు ఇచ్చిన పావురాలే కొనాలి, అది ఎక్కువ ధరకు అమ్మడం. పేదలు అనేకమైన బాధల్లో ఉన్నప్పుడు ప్రభుల వారు వచ్చి వారందరినీ త్రోచివేసి కొరడా తీసుకొని దేవాలయాన్ని శుభ్రపరిచి సర్వ మానవాళికి ఇదిగో సమస్త జనులకు, అన్యులకు ప్రార్థన మందిరం అనబడిన నా మందిరాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారని ఆయన ఆవేదన చెంది మొట్టమొదటిసారి ఒకసారి కోపంకి వచ్చినట్టుగా సత్యవేద గ్రంథంలో చూస్తున్నాం. కనుక సమస్త మానవాళి సంతోష సమాధానాలతో, సౌభ్రాతృత్వంతో జీవించాలని, ఈ లోకంలో వెలసిల్లాలని ఆయన కోరుకొని ఈ పరిశుద్ధ వారంలో ఆయన చేసిన సంఘటనలను ధ్యానిస్తూ శుభ శుక్రవారం రోజు మనమంతా యేసు ప్రభుల వారి మరణాన్ని, శిలువపై ఆయన త్యాగాన్ని స్మరణకు తెచ్చుకొని ఆదివారం రోజు ఆయన పునరుత్థానాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభుల వారు లేచి ఉన్నారు, నిశ్చయంగా ఆయన లేచి ఉన్నాడనే ప్రకటనను మనం ప్రకటించడానికి సన్నద్ధంగా ఈరోజు ఈ యొక్క ప్రొసెషన్లో పాల్గొన్నాం. ఈ ప్రొసెషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవాతి దేవుని నామమున శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ పాస్టర్ గారి ప్రార్థన తర్వాత మనం మిగతా ప్రకటన ద్వారా అందరూ ఫాలో కావాల్సిందిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఇటు సమయంలో మీడియా మిత్రులందరికీ కూడా నేను సిఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చ్ రామకృష్ణపురం పాస్టరేట్ ప్రతి ఒక్కరి తరఫున మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ దేవుని ఆశీస్సులను మీకు అందజేస్తున్నాం. థ్యాంక్ యూ.